నేడు శాకాహారం కంటే మాంసాహారానికి ఆదరణ పెరిగింది. చిన్నపిల్లలు, పెద్దలు చికెన్ను ఇష్టపడని వాళ్లు ఉండరు. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అతిగా తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో చూద్దాం. అజీర్ణం. శాకాహారం కంటే మాంసాహారం జీర్ణం కావడానికి కొంచెం నెమ్మదిగా ఉంటుంది. దీనికోసం శరీరం ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. ఊపిరితిత్తులకు నష్టం. ఇది గుండె సమస్యలు, అడ్డంకులు మరియు అథెరోస్క్లెరోసిస్ కు దారితీస్తుంది. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. గుండె జబ్బులు. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్. రోజు మాంసాహారం తినేవారిలో, ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం 30% పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.